హలో అండి, నమస్తే అందరికీ. ఇదండి మన పెరట్లో పూలు కోస్తున్నానండి. ఈ పూలు కోస్తుంటే వంకాయలు కనపడ్డాయి. ఈ పూలు చూడండి ఎంత పెద్దవి వచ్చినాయి. ఇదండి పింక్ కలర్ భలే ఉంటుందండి. వంకాయలు చూడండి, మొన్న కోసా, మళ్ళీ నిన్న 4 కాయలు కోసా. సరే పచ్చట్లో కావాల్సి నిన్న కోసుకున్న 4 కాయలు. ఇప్పుడు మళ్ళీ మొత్తం కోద్దామని వచ్చానండి. ఇప్పుడు పక్కన పెడతా. కాపు బాగా పడిందండి. ఇప్పుడు వంగ చెట్టు 8 అడుగులు వంగ చెట్టు అని చెప్పా కదండి, వంగిపోతుందండి. దీనికి కట్టించాలి తాళ్ళు పెట్టి. ఇంకా పెరిగిద్ది, వర్షాలు పడుతున్నాయి కదా. కిచెన్ వేస్ట్ ఇస్తూ ఉండండి. కిచెన్ వేస్ట్ వాటరు, కిచెన్ వేస్ట్. మొన్న ఒకళ్ళు అడిగారు, వంకాయలు పూతలు వస్తున్నాయి, కాయలు రావట్లేదు ఆంటీ అని. కిచెన్ వేస్ట్ నీళ్ళల్లో మజ్జిగ, పెరుగు, బియ్యం కడిగిన నీళ్ళు అన్నీ నేను బకెట్లకు వేసి పెడుతుంటా, అవి ఇస్తుంటానండి. నిన్న పెట్టా వీడియో బీర చెట్టు గురించి, అది కూడా కిచెన్ వేస్ట్ ఇచ్చానండి. అట్లా నేను కింద నేల కాబట్టి డైరెక్ట్గా ఇచ్చేస్తున్నా. మీరు కూడా నీళ్ళల్లో మగ్గితే మొక్కకి ఏమి ఇబ్బంది ఉండదండి. ఇదండి ఏమి పుచ్చులు కూడా ఏమి లేవండి, బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. ఈ పిండిగా ఉంది. మనకి ఏదో ఒక దాంట్లోకి సాంబార్లోకి 2 కాయలు కోసుకొని ముక్కలు కోసేసుకోవచ్చు. పచ్చడి చేస్తుంటే టమాటాలు, 2 వంకాయలు, ఒక దోసకాయ అంటే అన్నీ కలిపి పచ్చడి చేసుకోవచ్చు. అట్లా దేనికో దానికి మరిన్ని వచ్చినప్పుడేమో అట్లా కూర చేసుకోవచ్చు. ఇప్పుడు మరి కాపు పూత బాగా వచ్చిందండి. ఇవండి పూతలు చాలా వస్తున్నాయి. కిచెన్ వేస్ట్ బియ్యం కడిగిన నీళ్ళు మాకు అయితే పుల్ల మజ్జిగ మిగులుతూ ఉంటాయి, అవన్నీ ఇస్తూ ఉంటాను. ఇదిగండి కిచెన్ వేస్ట్. ఇప్పుడు ఈ వంగ చెట్టుకి ఇస్తానండి, మిగతా చెట్లకు కూడా కొద్దిగా. ఇది కొద్దిగా దోసపిండి పడిందండి, మజ్జిగ, పెరుగు, బియ్యం కడిగిన నీళ్ళు, అరటికాయ తొక్కలు, ఇట్లా దోసకాయ అంటే ఉల్లిపాయ పొట్టు, అన్నీ టీ పొడి అన్నీ పడ్డాయండి. ఇది ఇప్పుడు ఇట్లా కొంచెం సగానికి వచ్చినాయండి, ఇంకో సగానికి నీళ్ళు పోసానండి. ఇదిగండి ఇప్పుడు మునగ చెట్టుకు కూడా వస్తుందండి. ఇదంతా ఇప్పుడు ఒక వంగ చెట్టు ఉంది, ఒక మునగ చెట్టు. ఇక్కడ వీటికన్నిటికీ రెండింటికి వస్తుంది ఇక్కడ. ఇదిగండి ఇక్కడేమో ఇది స్టార్ ఫ్రూట్ మొక్క అండి. ఇది ఇప్పుడు ఇది గులాబీ మొక్కకి ఇవ్వచ్చు. ఇక్కడ గులాబీ ఉన్న పూలు ఇస్తుంది, ఇప్పుడు చిగుర్లు వస్తుంది. కొంచెం ఎండలు తగ్గేసరికి చిగుర్లు వస్తున్నాయండి. ఇక్కడ ఒక గులాబీ మొక్క ఉంది. ఇదిగండి గులాబీ. ఈ మందార వంగ చెట్టుకి ఇంకా ఇస్తానండి. ఇప్పుడు ఇట్లా ఇస్తుంటే ఇంకా బాగా కాయలు తొందరగా వస్తాయండి. మామిడి చెట్టు ఉంది ఇక్కడ. అన్నం కూడా వేస్తానండి, మిగిలిపోయిన అన్నం కూడా. మామిడి చెట్టు చిగుర్లు వస్తుందండి, అది అట్లా అన్నం
నేల కాబట్టి ఏదో ఒకటి పక్షులైనా తింటాయి కదండి అన్నం. ఇదిగండి చిగుర్లు, ఇదిగండి ఇట్లా మొదలవుతుంది. ఈ మందార చెట్టుకి వర్షం పడేసరికి పైన మట్టి అంతా తేడాగా ఉంది. ఇదిగండి యాపిల్ మొక్క, దీనికి కూడా ఈ నేలలో ఇస్తాం కాబట్టి అన్నం మెతుకులు పడ్డా ఏం కాదండి. ఇందాక కోసాను పూలు, 2 పెద్ద పెద్ద పూలు వచ్చినాయి కదా ఈ చెట్టుకి. కొమ్మలు పెట్టుకున్నానండి, ఇవన్నీ అయిపోయిందండి. ఇట్లా వచ్చినప్పుడు అండి కిచెన్ వేస్ట్ ఇట్లా బకెట్లకు వేసుకుంటాను, ఏదో దానికి ఇస్తుంటా. ఏది ఒక్కరో డల్గా ఉందా లేకపోతే కాపు మీద ఉందా. ఇదిగండి చిగుర్లు వస్తుంది యాపిల్ మొక్క. ఇదిగండి ఇక్కడ వర్షాలు పడుతున్నాయి కదా కొంచెం. ఇదిగండి చిగుర్లు. ఇంగిట్లా అన్నీ వర్షాలకు చిగుర్లు వస్తున్నాయి కదా, బాగా కాపు కూడా వస్తుంది. ఇది పూలు వస్తున్నాయి, గులాబీ పూలు. ఇవి కొంచెం కట్టాలి, వంగ చెట్టు కట్టిస్తా. ఈ గులాబీ చెట్టులోకి వస్తా, ఇది కూడా పూలు వస్తున్నాయి. చూడలే నేను, అది ఎండిపోయింది. ఇప్పుడు ఉన్నంత వరకు దీనికి ఇచ్చా, నిన్న బేర చెట్టుకి ఇచ్చా. అట్లా వచ్చినప్పుడు దీనికి లేవు, ఇప్పుడు ఈ మొక్కకు లేవు, ఇంక అయిపోయింది. వీటికి తర్వాత ఇస్తాను మళ్ళీ. వీటికి ఇక్కడ గులాబీలకు కూడా మళ్ళీ ఇస్తాను. ఓకే అండి. ఇట్లా కిచెన్ వేస్ట్గా పడేయబాకండి ఎవరైనా. ఒక బకెట్కి వేసి పెట్టండి. అట్లా ఒక అర బకెట్ అవ్వగానే 2-3 రోజులకి బకెట్ నిండుద్ది కదా, దేనికో దానికి ఇస్తూ ఉండండి. సరేనండి, అయితే ఉంటానండి. బాయ్ అండి.